తర్వాత ఇప్పుడే కాలేజ్ రీచ్ అయిపోయాం. ఫైన్. సో ఇప్పుడు క్లాస్ ఈరోజు సాటర్డే కాబట్టి క్లాసెస్ అన్ని 2:30కే అయిపోతాయి. ఒకసారి కాలేజ్ టూర్ వేసేసుకుందామా? లెట్స్ గో. మా కాలేజ్లో చూసినట్టయితే మీరు ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అన్నీ ఉంటాయి. చెట్లతో పాటు మంచి మంచి పురుగులు, తొండలు, పాములు అన్నీ ఉంటాయి. వాటిని చూసి భయపడతారు నాలాంటి వాళ్ళు. కానీ ఫొటోస్ దిగాలన్నా, రీల్స్ తీయాలన్నా, అలా వీడియోస్ తీసుకోవాలన్నా సూపర్ ప్లేస్ అసలు. ఇది బివి రాజు మెమోరియల్. ఇందులో అన్ని ఫొటోస్ అందరివి అలా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళలేదు నేను, సో నాకు అంతగా తెలీదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓపెన్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కూడా వీడియో తీద్దాము. అండ్ ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఒక పెద్ద పాండ్, చాలా బాగుంటుంది అనమాట. కానీ దాంట్లో ఏమి ఉండవు. లోటస్ పాండ్ అని పేరు పెట్టారు కానీ ఒక లోటస్ ఉండదు. పర్లేదులే, పాండ్ అయితే ఉంది కదా. మనం మెమోరియల్ వెనకాలకి వచ్చేస్తే ఇక్కడ మనకి మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది రాక్స్ అనేటివి చాలా పాతకాలం రాక్స్ అనమాట. కట్టేటప్పుడు కాలేజ్ వాటిని స్పాయిల్ చేయడం ఎందుకు అని అలానే ఉంచేసాము అని చెప్పి చైర్మన్ సార్ చెప్పిండే మాకు. యా, అండ్ దే వీ హ్యావ్ ఎ లోటస్ పాండ్ వితౌట్ లోటస్. సో that's the lotus pond. Hi. నేను ఇంతకంటే కిందికి వెళ్ళలేను, ఇంకా కిందికి వెళ్ళి పడిపోయేటట్టున్నాను. దాట్స్ ఎ లోటస్ పాండ్. ఆకులు కూడా పాపం ఫిషెస్ తినేసాయి. మొన్నటి వరకు ఆకులు ఉండేవి, లోటస్ లేకపోయినా లోటస్ ఆకులు ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేకుండా అయిపోయాయి. ఇప్పుడు మనం సక్సెస్ సెంటర్ ఉంది. సో స్టూడెంట్ సక్సెస్ సెంటర్ అనేది మేమే ఫస్ట్ బ్యాచ్ దాంట్లో. అండ్ ఈ ఇయర్ అది స్టార్ట్ చేశారు. ఇది కొత్త బ్లాక్, సీతా మెమోరియల్ బ్లాక్. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి. తన ఇంటిని వాటర్ ఫాల్స్ పైన కట్టిండే ఫ్రాంక్ రైట్. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ మాకు పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ పక్కన స్టూడెంట్ సక్సెస్ సెంటర్ పెట్టారు. లైక్ ఆ వాటర్ పడే సౌండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి అని. దాట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ స్టూడెంట్ సక్సెస్ సెంటర్. ఇదే అనమాట. ఇది ఫౌంటైన్. యాక్చువల్లీ ఆన్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండేది మనకి. ఏం చేద్దాం, మన బ్యాడ్ లక్, మనం వ్లాగ్ తీసిన రోజు ఆన్ చేయలేదు. రోజు ఆనే ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే వాటర్ ఫాల్స్ కూడా ఆన్ చేయలేదు. చాలా అసలు నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ పక్క నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి మనం అక్కడ కూర్చోడానికి కూడా ఒక ప్లేస్ ఉంది. కూర్చోవచ్చు కూడా మనం అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ స్టెప్స్ అనేటివి ఒక 2-3 ఫ్లోర్స్ అంత హైట్లో ఉంటాయి. పైకి వెళ్ళి చూస్తే మనకి ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. అండ్ యా, నేను మర్చిపోయాను, ఇంతకుముందు వాటర్ ఫాల్స్ ఆన్ ఉన్నప్పుడు నేను వీడియో తీసిండే దాన్ని యాక్చువల్లీ ఆల్రెడీ. సో అది ఇక్కడ నేను యాడ్ చేసేస్తాను. సో ఇది కళావేదిక. ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ అయితే ఇక్కడ మంచిగా మనకి సిట్టింగ్ ఏరియా ఉంది. స్టెప్స్ లాగా కూర్చొని చూడొచ్చు ప్రోగ్రామ్స్ అన్నిటినీ. ఆయాసం వచ్చేస్తుంది ఇన్ని మెట్లు ఎక్కాలంటే.
గాడ్. ఇటు సైడ్ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడ వ్యూ చూడొచ్చు, బాగుంటుంది. పీస్ఫుల్ ప్లేస్ కదా అసలు, ఇక్కడికి ఎవ్వరు రారు కూడా, కానీ చల్ల గాలి. వావ్, నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఎందుకంటే మిగతా ప్లేసెస్ అన్నీ కొంచెం క్రౌడెడ్గా ఉంటాయి, కానీ ఇక్కడికి ఎవ్వరు రారు. అండ్ వ్యూ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుండి. అండ్ అటు వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. అది స్పోర్ట్స్ కాంప్లెక్స్. మనకు అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ మాకేమైనా ఈవెంట్స్ జరిగితే ఇక్కడ ఈ కళావేదిక చాలా అంటే సరిపోదు కాబట్టి అక్కడ పెద్దగా టెంట్ వేసి అక్కడే చేస్తారు. మా ఓరియంటేషన్ డే కూడా అక్కడే జరిగింది. కానీ వర్షం పడితే మాత్రం ఫుల్ బురద అయిపోతుంది. అసలు అక్కడ కాలు పెట్టడం కూడా చాలా కష్టము. యా, సో ఇది మై డే ఎట్ DVRIT హైదరాబాద్. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జోరుగా హుషారుగా.